ప్రభువునందు ప్రియమైన మిత్రులారా, ఆత్మీయ వరాలంటే కేవలం మనకున్న నైపుణ్యాలు లేదా టాలెంట్లు మాత్రమే కాదు, అది అంతకంటే చాలా లోతైనది. ఒక వ్యక్తి యేసుప్రభునందు విశ్వాసముంచి రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి హృదయంలోనికి ప్రవేశిస్తారు. 1 కొరింథీయులకు 3:16 ప్రకారం మన శరీరం దేవుని ఆలయంగా మారుతుంది. ఆ ఆలయంలో నివసించే దేవుడు ఊరికే మౌనంగా ఉండరు. ఆయన తన ఉనికిని చాటుకోవడానికి, తన దైవిక శక్తిని మన ద్వారా బయలుపరచడానికి మనకు కొన్ని అతీంద్రియ శక్తులను అనుగ్రహిస్తారు. దాన్నే బైబిల్ ఆత్మీయ వరాలు అని పిలుస్తుంది. ఇవి మన సొంత జ్ఞానంతో సంపాదించుకున్నవి కావు. పరిశుద్ధాత్మ దేవుడు తన సార్వభౌమాధికారంతో ఎవరికి ఏది అవసరమో చూసి ఇచ్చే పరలోకపు బహుమతులు. 1 కొరింథీయులకు 12వ అధ్యాయంలో పౌలు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తారు. దేవుని సంఘం అనేది ఒక మానవ శరీరం లాంటిది. ఒక శరీరంలో అన్ని అవయవాలు ఒకే పని చెయ్యవు. కన్ను చేసే పని చెవి చెయ్యలేదు, చెవి చేసే పని చెయ్యి చెయ్యలేదు. కాని ఒక్క అవయవం బలహీనపడినా శరీరమంతా బాధపడుతుంది. అలాగే దేవుడు సంఘంలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క ప్రత్యేకమైన వరాన్నిచ్చారు. అందులో మనం కొన్నింటిని తెలుసుకుందాం.